భక్తులందరికీ స్వాగతము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి. ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఎవరికైనా కుదిరితే ఇది శ్లోక చదవచ్చు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రాయేణేతద్భగవతా ఈశ్వరస్య విచేష్టితం మిథో నిఘ్నంతి భూతాని భావయంతి చ యన్మిథః. అనువాదము: వాస్తవమునకు దీనికంతటికీ భగవానుని దివ్య సంకల్పమే కారణమై ఉన్నది. దాని కారణముననే జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకొనుట లేదా ఒకరినొకరు రక్షించుకొనుట జరుగుచుండును. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండోత్. సో సత్యనారాయణ మాతాజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము నిన్నటి వరకు అర్జునుడు ఆయన లీలలు, కృష్ణుడిది ఒక లీలలన్నీ చర్చించినాం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క లీలలు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే 22nd శ్లోకం నుంచి 26th అనుకుంటా, 26th వరకు యదు వంశము ఎట్లా వినాశమైంది అనేసి మనము చర్చిస్తున్నాం. సో 22nd 23rd శ్లోకాలు మనకు తెలుసుకున్నాం. బ్రాహ్మణుల యొక్క శాపం నుంచి, గాంధారి యొక్క శాపం నుంచి యదు వంశము వినాశం అయిపోయింది అనేసి. సో 24th శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, సో కృష్ణుడు ఏం చేశాడంటే ద్వాపర యుగము సమాప్తమయ్యి కలియుగం స్టార్ట్ అవుతుంది. సో ఆయనకి ఆలోచన వచ్చింది, ఇప్పుడు నా లీలలన్నీ సమాప్తం చేసుకొని నా ధామానికి నేను వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఒక యదువంశం వాళ్ళకి చెప్తే, మీరందరూ ఈ యదువంశం నుంచి వెళ్ళిపోండి, నేను కూడా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. సో అది సమాప్తం అవ్వాలి, ఒక కారణం అనేది ఉండాలి. సో అందుకే ఏం చేశారంటే దాన్ని, ఆ లీలని మౌషల్య లీల అంటారు. సో ఆ లీల ఎట్లా జరిగిందంటే, ఒకరోజు వీళ్ళంతా యదువంశం వాళ్ళంతా ఎక్కడుంటారంటే ద్వారకాలో ఉంటారు. సో ద్వారక చాలా ఆస్పీషియస్ ప్లేస్, పిల్గ్రిమేజ్ అంటారు చూడండి, మంచి ఒక ప్లేస్ అది. సో అక్కడ యదువంశము వినాశం అవుతే పేరు ఎక్కడికి పోతుంది? ఆ ధామానికి చెడు పేరు వస్తుంది కదా. ద్వాపర యుగంలో ద్వారకాలో ఇట్లా యదువంశం వాళ్ళు ఉన్నారంట, ఇక్కడ వినాశం చేసేసారు, ఇట్లా చేశారంట, అట్లా చేశారంట అని ఫ్యూచర్లో కలియుగం వస్తుంది. కలియుగ జనాలు ఏమనుకుంటారంటే, సో ఇట్లా కూడా జరిగిందా, కలియుగంలోనే ఇట్లా అనుకుంటే ద్వాపర యుగంలో కూడా ఇట్లా జరిగిందా అనుకుంటారు కదా. సో అందుకే భగవంతుడు ఏం చేశాడంటే ఆ యదువంశం వాళ్ళకి చెప్పారు,
ద్వారకాలో ఉండి మనము ప్రభాస క్షేత్రంకి పోదాము అనేసి చెప్పారు. సో, ప్రభాష క్షేత్రంలో పోయి ఇట్లా అనేసి ఒక లిక్విడ్ ఏమో ఉంటుంది. ఆ లిక్విడ్‌ని తాగారు యదువంశమోళ్ళు. అందరూ తాగేసి ఏమనుకున్నారంటే, నేనే స్ట్రాంగ్ పర్సన్. నా ఎంత స్ట్రాంగ్ ఎవ్వరు లేదు అనేసి చెప్పుకొని ఒక్కరికొక్కరికి ఫైట్ చేసుకున్నారంట. యుద్ధంతో ఈ కొట్టుకున్నారంట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఒక్కరొక్కరిని కొట్టుకున్నారు అనేసి చెప్పారు. సో, ఎందుకట్లా కొట్టుకున్నారంటే, సో, కలియుగంలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుపాదులు పోయిన తర్వాత పరంపదించారు ఇక్కడ ఈ లోకం నుంచి. ఈ లోకంని పోయిన తర్వాత కూడా ఇక్కడ కొంతమంది ఫైట్ చేసుకున్నారు. నేను ప్రభుపాద అయిన తర్వాత నేనే గురువు దీనికి అనేసి చెప్పారు. అయితే ఈ ఒక్క మూవ్‌మెంటు, ఇస్కాన్ మూవ్‌మెంటు ఎళ్ళాలనేసి ఈ 11 మెంబర్స్ ఎవరున్నారు, కొంత ఇంపార్టెంట్ డిసైపుల్స్ వాళ్ళందరూ. వాళ్ళు తీసుకొనెళ్లారు ఈ ఇస్కాన్. ఆ సంస్థ ప్రభుపాద స్థాపించాడు. ఆయన భక్తులు ఎవరెవరు, ఆయన శిష్యులు ఎవరెవరున్నారో వాళ్ళు తీసుకొనెళ్లారు అనేసి చెప్తున్నారు. సో, అందుకే యదువంశము వినాశం ఎందుకయిందంటే, ఆ కొంతమంది ఒక ఏమి ఒక్ ఏ నేనే గొప్ప, నాకిన్న ఎవరు గొప్ప లేదు అనేసి అనుకుని వాళ్ళే చంపేసుకున్నారంట. సో, ఈ ఒక్క లీల కూడా కు ప్ర ఇది ఎవరు పూ పూర్ణ పురుషోత్తం భగవంతుడిదే ఒక ఇది రాసిపెట్టింది ఫస్టే. సో, వాళ్ళకి వాళ్ళు చంపుకొని తర్వాత ఏమైంది, ఒక జర అనే ఒక అంటరు. ఆ అంటర్ ఏం చేస్తాడంటే, ఒక బాణం ఇడుస్తాడు. ఎవరికి? కృష్ణుడికి కాళ్ళకి. ఆ ఒక్క స్టోరీ ఏంటంటే, పోయిన జన్మంలో భృగుముని ఉన్నాడు చూడండి, భృగు రిషి. ఆ ఒక్క విష్ణు ఒక లీల ఉండేటప్పుడు విష్ణు కాళ్ళు ఆయన మహర్షి ఏం చేశాడంటే, ఇక్కడికి పెట్టాడు విష్ణుకి కాలు. సో, ఆ పెట్టినప్పుడు మంచిగా పెట్టలేదనేసి, ఈ ఒక్క జన్మంలో నువ్వు ఇట్లా చెయ్యొచ్చు అనేసి చెప్పి, ఆ జర ఒక అంటారు ఎవ్వరు కాదు బృహర్షి అనేసి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. సో, అక్కడికి సమాప్తం అయిపోతుంది. కృష్ణుడు ఎళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. మనం అనుకోనొచ్చు కృష్ణుడికి సావు గూడా ఉందా? ఇట్లా చంపారు, ఎవరో చంపారు అనేసి. అయితే మనకి ఈ ఒక్క భౌతిక ఒక సెన్సెస్ ఉంది చూడండి. అది మనకి అర్థం గాదు. అదొక లీల అనుకోలే ಹೊರತು భౌతిక శరీరంలో ఉండిన ఒక పూర్ణ పురుషోత్తం భగవంతుడికి కూడా చావుంది అనేసి. ఆయనకి జన్మము, తర్వాత ఆయన లీలలు చాలా దివ్యము. మనలాగా భౌతికం కాదు ఆయనకి అనేసి ఇక్కడ తెలుసుకోవాలి. సో, నెక్స్ట్ శ్లోక ఇంకా ఒకటేం చెప్తున్నారంటే, ఈ ఒక క్లియర్‌గా పర్పోర్ట్‌లో మనకిప్పుడు తెలుసు. కరోనా వచ్చింది కదా! సో, కరోనాలో మనం ఏమేం చేసాము? చాలా మందికి పని పోయినాయి. ఎళ్ళిపోయినాయి. జాబ్స్ ఎళ్ళిపోయినాయి. చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా కష్టపడి ఎవరు సిటీలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఊరికెళ్ళిపోయారు. తర్వాత ఎవరెవరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోయారు. అవునా కాదా? సో, ఎందుకు అట్లా అయింది? కలియుగంలో ఎందుకు అట్లా అయింది? ఎవరు చెప్తారు? మాతాజీ కలియుగంలో అంటే పాపం పెరిగిపోతుంది కదా! కొందరు జీవులు అలా కూడా చనిపోవాలని చెప్పి అలాగా ఆహ్, భగవంతుడు నిర్ణయం చేశాడు. ఉంటుందనిపిస్తుంది. అవును. భగవంతుడు నిర్ణయం చేశాడు. సో, ఈ భాష్యంలో ఏం జెప్తున్నారంటే, భగవంతుడిది ఏం నిర్ణయం చేస్తాడో, మంచి కార్యాలు మంచి కార్యాలవుతాయి. చెడు కార్యాలు కూడా చెడు కార్యాలవుతాయి. దాన్ని స్టాప్ జేసేదానికి మనకవుతదా?
అవ్వదు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించాడు. సో, మనం ఎందుకు ఆయనని ప్లీజ్ చెయ్యాలి. ఆయన సాటిస్ఫాక్షన్ జేయాలి. సంతృప్తి చేస్తే మనకు కూడా అది ఇక్కడ ఉండదు. అట్లాంటి కష్టాలు మనకియ్యడు. అయితే మనం సంతృప్తి చేస్తున్నామా ఈ కలియుగంలో? భగవంతుడు చెప్పాడు. ఇంద్రియాల నిగ్రహం చెయ్యకండి. ఎందుకంటే భగ భగ్ ఒక శరీరం తీసుకున్న తర్వాత మానవ శరీరం తీసుకొనిన తర్వాత గొప్ప కార్యాలు చేయాలి. తర్వాత మనం ఎక్కడినింక వచ్చాము? భగవంతుడినింక వచ్చాం. భగవద్ధామం చేరుకోవాలి అనేసి ఒక లక్ష్యం పెట్టుకోండి అనేసి చెప్పిన తర్వాత కూడా మనం వింటామా? ఈ కలియుగంలో వినము. సో, ఇట్లా కూడా చెప్పారు. మా ఎన్నో జన్మమైన తరువాత మనకి మానవ శరీరం దొరికింది. అది దుర్లభం చాలా. ఉపయోగించుకోవాలి గదా! అయితే మనము ఉపయోగించుకోము. ఎందుకంటే మనము ఈ యొక్క కలియుగంలో ఉన్నాం. సో, ఎంతో మంది ఒక ఒక గొప్ప భక్తులొచ్చి చెప్తారు. ఈ యొక్క శరీరం శాశ్వతం కాదు, తాత్కాలికము. ఆహ్, తర్వాత ఆత్మ అనేది శాశ్వతము. ఆ ఆత్మ దేవుడికి చేరుకోవాలి అనేసి ఎంతోమంది చెప్తేను మనం వినం. ఎందుకు వినము? కృష్ణుడు లేదు. నేనెందుకు ఫాలో చెయ్యాలి అనుకుంటాం మనం. కృష్ణుడు అదే అరే! ఒక భక్తులొచ్చి చెప్తున్నారు. గ్రంథావతారంలో ఇచ్చారు కృష్ణుడు. భాగవతం ఇచ్చాడు. భగవద్గీత ఇచ్చాడండి. ఫాలో చేయండి అంటేను ఎవరు చదువుతారు? చదివితే ఇట్లుంటది. నాకు చదివేదే రాదు. చదివితే నాకు నిద్రొస్తది. అవునా కాదా? అయితే మాకొక ట్రైనింగ్ ఇస్తారు. లీడర్స్‌కంతా ఒక ట్రైనింగ్ ఇస్తారు రాధేశ్యామ్ ప్రభు. సో, దాంట్లో కంపల్సరీగా రీడింగ్ ఉండే ఉండాలి అంటారు. సో, అది రీడింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే కొంతమంది అడుగుతారు. ప్రభుజీ నాకు టైం లేదు ప్రభుజీ. నాకు ఆఫీస్ ఉంటుంది. ఒక్క 10 మినిట్స్ టైం లేదా? అయితే మనకేమంటే అక్కడ ఏం చెప్తామంటే ఏదో ఒక రీజన్స్ చెప్తాం అంతే. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చదవమా అండి? చెప్పండి. చదువుతామా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులు ఎవరికైనా న్యూస్ పేపర్ చదివేదానికి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాడే కదా రోజు న్యూస్ పేపర్ కావాలి అంటాడు. అవునా కాదా? సో, దాంట్లో న్యూస్ పేపర్‌లో ఏమొస్తది? ఈరోజు జాబ్ గురించి ఏమొచ్చింది? ఇట్లా పొలిటీషియన్ ఇట్లా చేశాడంట. తర్వాత ఏమైంది? వర్షం ఇది వెదర్ ఎట్లుంది? అదంతా న్యూస్ పేపర్‌లో ఇస్తారు. భగవద్గీత ఇచ్చిన దానికి మనం చదవలేమా? ఎంత బాగుంటది. మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇది కాకరకాయ తింటాం. కాకరకాయ ఫస్ట్ చేదుంటది. అయితే మనం ఎందుకు తింటాం? మన హెల్త్‌కి బావుంటది. మన హెల్త్ కోసం మనం తినమా? కాకరకాయ చేదే ఉండని. ఎంత చేదుండని తింటాం మనం. ఈ రీడింగ్ కూడా మనకి చేదనిపిస్తది. స్టార్టింగ్‌లో నాకు నిద్రొస్తుందబ్బా! ఎవరు చదువుతారు? ఆ భాగవతాలంట, భగవద్గీత అంట. భగవద్గీత కృష్ణుడు చెప్పాడంట అర్జునుడికి. ఆ యుద్ధంలో జరిగిందంతా నేనెందుకు చదవాలి అనుకుంటాం. అయితే స్టార్టింగ్‌లో ఒక షేదనేది ఉంటది. తర్వాత అదే స్వీట్ అయిపోతది. ఇది ఎక్స్‌పీరియన్స్ అయిందా అందరికి? అవునా కాదా? సో, వినడానికి ఎంతో వింటాం. లేదు అనడం లేదు. సో, కొంతమంది వింటరు. అయితే మీరు ఎవరన్నా ఫాలో చేస్తారా? 99% ఎవరైనా ఫాలో చేస్తారా? ఇక్కడ వింటాం, ఇక్కడ పోయేస్తది. మన మైండ్ నుంచి ఎళ్ళిపోతుంది. రీడ్ చేస్తే, చదివితే ఇప్పుడు ఏదో ఒక రీజన్‌లో కొంతమందికి చదవడానికి రాదు. వాళ్ళు వింటరు. సో, చదివి వచ్చే వాళ్ళకి చదవకపోతే ఎట్లుంటది? చెప్పండి. అవునా కాదా? సో, అందుకే దేవుడు కృష్ణుడు ఏం చేశాడంటే దీంట్లో ఇచ్చాడు గ్రంథావతారం. సో, ఇది మనము తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. సో, సత్యనారాయణ మాతాజీ మీరు చదవండి నెక్స్ట్ శ్లోక.
25th and 26th. ఎస్ మాతాజీ, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జలౌకసాం జలే యద్వన్మహన్తో దంత్య నీయసః దుర్బలాన్ బలినో రాజన్మహంతో బలినో మిథః ఏవం బలిష్టైర్య దుభిర్మహద్భిరితరాన్ విభుః యదుభిరన్యోన్యం భూభారాన్ సంజహారః. ఓ రాజా, సముద్రమునందు శక్తివంతములైన పెద్ద జలచరములు, సామాన్యములు మరియు దుర్బలములైన జలచరములను మృంగివేయు రీతి భూభారమును తొలగించటి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతులైన యాదవులు దుర్బలురగు యాదవులను, ఘనులైన యాదవులు అల్పులను సంహరించునట్లుగా చేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ రీజన్ ఇస్తున్నారు ఎందుకు చంపుకున్నారు అనేసి. సో ఒకటి రీజన్ ఇచ్చారు. ఈ యొక్క పెద్ద సముద్రంలో ఒక పెద్ద ఫిష్ ఉంటుంది. ఆ మీన్ ఏం చేస్తుంది? చిన్న వాళ్ళని తింటది. ఎందుకంటే యాక్చువల్గా అది క్రియేట్ చేసిందే, భగవంతుడు సృష్టి చేసింది అట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్లో కూడా ఒక ఇది లయన్, ఆ సింహం ఏం చేస్తుంది? ఇంకొక చిన్న ఒక ప్రాణిని తింటుంది. సో దానికి ఇది ఇట్లా చేసి పెట్టారు. అయితే భగవంతుడు చెప్పాడా మమ్మల్ని ఫైట్ చేసుకొని చనిపోవాలనేసి? చెప్పలేదు అట్లా. అయితే ఇంకొకటి తెలుసుకోవచ్చు మనము. అడ్వాంటేజ్ ఏముండిందంటే వాళ్ళిద్దరూ చంపుకోకుండా కృష్ణుడు దగ్గర మీరు ఉపదేశం ఏమిస్తే మేము అదే ఫాలో చేస్తాము, తర్వాత మాది ఒక కాలం టైం అయిపోయినాక నీ యొక్క ధామానికే వస్తాము అని ఎదుకులం ఏమైనా చెప్పింటే ఎంత బాగుండేది కదా, అవునా కాదా? సో అట్లా అవ్వలేదు, వాళ్ళు ఒక్కొక్కరు చంపుకొని చనిపోయారు అనేసి ఇక్కడ చెప్పరు. సో జీవో జీవస్య జీవనం అంటున్నారు. ఒక్క ప్రాణిని ఇంకా ఇంకొక ప్రాణిని ఇంకా ఒక ప్రాణి ఇంకొకరిని తింటుంది, ఇంకొక ప్రాణి ఇంకొక చిన్న ప్రాణిని తింటది. అయితే మీరంతా చెప్పచ్చు, మాతాజీ మనం కలియుగంలో ఉన్నాం కదా మాతాజీ, జీవో జీవస్య జీవనం అని చెప్పారు కదా, ఇప్పుడు మానవ శరీరం కూడా ఉండేటప్పుడు ఇంకా ఈ కోళ్ళని ఆవులు ఇది ఏంటి మేకల్ని అంతా తినచ్చు కదా మాతాజీ, ఇది చేసి పెట్టారు కదా, సృష్టి చేసి పెట్టింది ఎందుకు? తినడానికే కదా అనేసి. అయితే ఏదన్నా ఒక దాంట్లో ఒక్క బుక్కలో చెప్పారా అండి ఈ ప్రాణులు తింటేనే మీరు బతుకుతారు లేకపోతే బతకరు అని చెప్పారా? చెప్పలేదు. అది మనకి కాదు. ఇప్పుడు ఎవరన్నా మనము పోయి చెప్పచ్చు వేరే వాళ్ళకి, ఈ పశు హత్య చెయ్యకండి, పాపం అదేం తప్పు చేసింది? పశు హత్య చేసి మనము ఒక ఇంద్రియాల నిగ్రహాల కోసమే తింటున్నామే వరకు మనకి శక్తి అనేది ఎక్కడి నుంచి రాదు. ఒప్పుకుంటారా అందరూ? దాని నుంచి మనకి ఇదే వస్తుంది, రోగాలే వస్తాయి. రిసర్చ్ పడియాక మీన్ ఇది ఏంటి, ఒక షీపు ఒక గోటు కానీ దాని నుంచి తినేది మనకి ఏదన్నా ఒక శరీరంలో ఒక హాని కలుగుతుందండి. ఒక రిసర్చ్ మీరు చేయండి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ యూ ఈట్ మీట్ అనేసి వేయండి గూగుల్లో, మీకు తెలుస్తుంది. దాని నుంచి మనకి హానియే వరుతూ మనకి ఇంద్రియాల నిగ్రహాల కోసమే మనకి తినేటప్పుడు అబ్బబ్బబ్బా ఎంత బాగుంది తెలుసా, బా ఈ ఒక్క ఆనియన్ గార్లిక్ లేకుండా ఎన్ని రోజులు అయ్యిందో నాకు తిని అనుకుంటాం, అవునా కాదా? హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ. నాన్ వెజ్ తింటే 72 గంటలకి అరుగుతుందంట మాతాజీ అది వామ్మ. మన శరీరంలో. అంటే అట్లా చెప్పారు కొన్ని రీసెర్చ్ చేసి, అది మేము
విన్నాము దాన్ని. ఇది మనం ఉట్టి మామూలు కూరగాయలు తింటేనేమో మనకు ఒక 2, 3 గంటలలోనే మనకు జీర్ణమయ్యి శరీరంలోకి ఇదైతది. అయితే అది ఆ! డిపెండ్ అవుతుంది మాతాజీ. ఇప్పుడు ఫ్రూట్స్ తింటే 6 హార్స్ అవుతది దాన్ని ఆ! డైజెస్ట్ చేయడానికి. హ్మ్. ఇప్పుడు మీరేమన్నా 7 లోపల ఏమన్నా తింటే యూ హ్మ్. షుడ్ ఫాస్ట్ టిల్ 12 హార్స్ నెక్స్ట్ రోజు తినడానికి. అవును. లేకపోతే ఆ తిండి ఏం చేస్తుందంటే ఇప్పుడు 9 గంటలకు తినడము, తర్వాత నెక్స్ట్ రోజు 9 గంటలకు తినడం అంటే ఈ 9 గంటలకు తినిన డిన్నరు ఇంకా అవ్వలే, డైజెషన్ అవ్వలే. హ్మ్. మీరు 9 గంటలకు తింటే మళ్ళా ఆ డైజెషన్ డిన్నర్ డైజెషన్ స్టాప్ అయిపోయి ఇంకా 9:00 బ్రేక్‌ఫాస్ట్ తినిందే అది డైజెస్ట్ అవుతుందంట. సో, ఈ అదే. డిన్నర్ డైజెస్ట్ అవ్వకపోతే మనకి చాలా 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 డిసీజెస్ ఒస్తాయి. ఈ హుహు. ఒబేసిటీ, తర్వాత థైరాయిడ్, తర్వాత ఈ ఇట్లాదన్నీ ఒస్తాయి అనేసి మేము రీసెంట్‌గా రీసెర్చ్ చేసాం. హ్మ్. అదే. సో, హరే కృష్ణ. అందుకే పాత కాలంలో ఏం జేసేవాళ్ళంటే 7 గంటలకంతా తినేసేవాళ్ళు. అవునా? ఒప్పుకుంటారా? ఇది నేను మాతాజీ. చెప్తలేదు. పాత కాలంలో లైట్ అట్లే గానే తినేసేవాళ్ళు మాతాజీ. 6, ఆ! 6:30 వరకు. అది 6:30కే. అదే అదే. లైట్ ఏయగానే. ఆ! హ్మ్. చూడండి ఎంత గూట్లో బా గూట్లో దీపం నోట్లో బుక్క అంటుండ్రి. సో, అలా మనము కూడా అట్లా చేస్తే అవుతదా? అది మనకు కాదు. ఒక్క ఒక్క ఒక ప్రాణులకి అది ఉంటది. ఆ సృష్టి చేసి పెట్టారు ఎవరితో, మనకి కాదు. యు ఇది ఆ మానవులకి కాదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఒక రిచ్ పర్సన్ ఉంటారు. చాలా శ్రీమంతుడుంటాడు ఈ కలియుగంలో. వాడేం చేస్తాడంటే, వాడికిన పైనుండే ఒక శ్రీమంతుడికి ఈక్వల్‌గా అవ్వాలనేసి ఎప్పుడూ ఈక్వల్‌గా తీసుకుంటాడు. నేను ఆ ఒక్క స్టేజ్‌కి నేను రావాలంటే ఏం జేయాలి? ఎవ్వరినైనా పాడు చేసి, ఎవ్వరినైనా మోసం చేసి కూడా వచ్చేస్తాడు. ఒప్పుకుంటారా అందరూ? ఇప్పుడు పక్కింట్లో ఒక ఆంటీ దగ్గర నల్ల పూసల హారం ఉందంటే, నా దగ్గర గూడా ఉండాలనేసి మనం ఏం జేస్తాము, మన భర్తకు పోయి ఇస్తాం. ఫుల్లు డబ్బలిస్తాం. నాకీ పూసలు కావాలి, కావాలి, కావాలి అనేసి. అవుతే దాని నుంచి ఏమొచ్చింది మనకి? పె ఏమొచ్చింది? చెప్పండి ఎవరైనా? ఫ్రస్ట్రేషన్ వచ్చింది మాతాజీ. ఫ్రస్ట్ ఆహ్, ఫ్రస్ట్రేషన్ ఆహ్, ఈర్ష్య వచ్చింది మాతాజీ. గొడవ వస్తది మాతాజీ ఆ! గొడవ. ఈర్ష్య కూడా వచ్చింది ఫ్రస్ట్రేషన్ మాతాజీ. మనకే కాదు, భర్తకు కూడా వస్తది ఫ్రస్ట్రేషన్. అవును మాతాజీ. తర్వాత దుఃఖమొస్తది దు మాతాజీ. దుఃఖమొస్తుందా లేదా? తర్వాత ఇప్పుడు పక్కింటి ఆంటీ ఎంత పెద్ద టీవీ తెచ్చింది. చాలా పెద్ద టీవీ. దానికిన పెద్ద టీవీ మనం తేవాలి. ఇదంతా చూసారా లేదా? కలియుగంలో చూస్తున్నామా? అవునా కాదా? అది ఇక్కడ చెప్పారు. ఎడ్యుకేషన్ గూడా. పక్కింటి ఆంటీ వాళ్ళ కొడుకు ఇంజినీరింగ్ చేశాడంట. ఎంబీబీఎస్ చేశాడంట. అయితే నా కొడుకు ఇంకా 10థ్‌లోనే డిగ్రీలోనే ఉన్నాడు. వాడికి ఈక్వల్ అవ్వాలనేసి నా కొడుకుని గూడా నేను జేపిస్తా ఎంబీబీఎస్ అనుకుంటా. అవుతే అది మంచిదే. లేదు అనడం కాదు. ఎడ్యుకేషన్‌కి ఇది ఉండాలి. పోటీ ఉండాలి. అయితే మనకు ఒక్కటి తెలుసుకోవాలి. మన పిల్లల కెపాసిటీ కూడా చూడాలి. మనము ఆ ఒక్క దీనికోసం కాదు. పేరు ప్రతిష్ట కోసం కాదు. మన పిల్లల్ని ఫ్రస్ట్రేషన్ తెప్పించి తర్వాత ఇప్పుడు చూస్తున్నాం న్యూసెస్‌లో అంతా ఎంత ఒక పేరెంట్స్ ఇది ఫ్రస్ట్రేషన్ కోసము పిల్లలు సూసైడ్ అవుతున్నారు. అవునా కాదా? చూస్తున్నారా? సూసైడ్ చేసుకుంటున్నారంతే. ఎందుకంటే మా మమ్మీ చెప్పింది 97% రావాలి అనేసి. అవుతే నాకు 96 వచ్చింది. ఒక్క పర్సెంట్ లేదు. ఎందుకు మనం అట్లా చెయ్యాలి?
పాపం పిల్లలు ఎట్లా ఫ్రస్ట్రేషన్‌కయిపోతారంటే, ఆ ఒక్క కెపాసిటీ చూసుకో. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఈ ఒక్క ఎడ్యుకేషన్ వద్దు, నా పిల్లల్ని నేను గురుకులం పంపించేస్తా. గురుకులంలో మంచిది కూడా నేర్చుకుంటారు, బయటది కూడా నేర్చుకుంటారు అనేసి అనుకుంటారు కొంతమంది. అయితే కొంతమంది చాలా నా ఒక రిలేటివ్స్‌లో అందరూ పెద్ద పెద్ద స్కూల్స్‌లో ఏశారు. నా ఒక కొడుకుని కూడా నేను పెద్ద స్కూల్‌లో ఏస్తా. ఎందుకు నాకేం తక్కువుందా? పైసలేం తక్కువుందా? మేము కూడా బాగుండేవాళ్ళే అనేసి అనుకుని మనము పోటీ కోసం ఏస్తాం. అయితే అది దుఃఖం ఇచ్చేస్తది. ఎవరికీ దుఃఖం ఇయ్యలేదు. ఎవరు ఒప్పుకుంటారు? దుఃఖం ఇచ్చిందా లేదా? అవునా కాదా? ఏదైనా ఏదైనా మాతాజీ ఇప్పుడు మీరన్నారు గదా! టీవీ గురించి నల్ల పూసలంటే మన మన ఇది ఏంది మన సాలరీ ఎంతున్నది? మన భర్త ఎంత అవును. సంపాదిస్తుండు? దాని మీద ఉంటది మాతాజీ మనం. అది. అవును. హ్మ్. మన కెపాసిటీ చూసుకోవాలి మాతాజీ ఫస్ట్. మన మనం కెపాసిటీ బేర్ చేయగలుగుతామా చేయలేమా దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అయితే కలియుగంలో ఆ ఒక్క చూసాం మనము. చాలా మంది ఇట్లా గూడా చేస్తారు. వాళ్ళ ముందర మనం బాగుండాలనేసి మనం ఎక్కడన్నా పోతాం. ఏ ఒక్క అంతస్తుకన్నా పోతాం. పక్కింటి ఆంటీకి ఎన్నో ప్లాట్స్ ఉన్నాయంట. ఎంప్టీ ప్లాట్స్. అది 5 ఉందంట. మేము కూడా 6 తీసుకోవాలి. ఆమెకినా ఒక్కటి ఎక్స్‌ట్రా ఉండాలి. అయితే ఆ ప్లాట్స్ తీసుకోడానికి డబ్బులు ఎంత గావాలి? ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత పోతది? భర్త కెపాసిటీ ఎంత ఉంటది? అది గూడా చూసుకోవాలి గదా! సో, అందుకే మనము ఇదంతా ఈ బయటికొస్తే అయితే ఇక్కడే అట్లుంటది. అయితే మనము ఆధ్యాత్మిక లోకానికి బోతే మనకట్లా ఉండదు. ఎందుకంటే మనము అక్కడ సేవా భావంలో ఉంటాం. ఎప్పుడూ కృష్ణుడి కోసం సేవ ఏం జేయాలి? కృష్ణుడికి వండి పెట్టాలి, కృష్ణుడు బట్టలు ఉతికేయాలి, కృష్ణుడు జ్యువెల్లరీస్ అంతా సరిపెట్టాలి. అయితే మీరనొచ్చు, ఒకే కృష్ణ కదా మాతాజీ అందరికి ఎంతో మంది ఉన్నారు అనేసి. ఎంతో మంది ఉన్నారు. ఈ వరల్డ్‌లో ఎంతమంది కృష్ణ భక్తి చేస్తున్నారు వాళ్ళందరికీ ఒకే కృష్ణనా అనేసి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అది దేవుడు గదా! మాతాజీ ఆయన కృష్ణుడు పూర్ణ మాతాజీ. ఆయన పురుషోత్తముడు అంటారా భగవంతుడు కదా! మాతాజీ? భగవంతుడు అంటారు. ఆయన పూర్ణ పురుషోత్తముడు ఎంత మంది దగ్గరైనా ఉంటాడు. ఆయనకి లెక్క లేదు అసలు. హ్మ్. మనం లెక్క కట్టలేం ఎవరి దగ్గర అని. దేవుడు మాతాజీ విశ్వమే ఆయన చేతిలో ఉంది మాతాజీ. ఓకే. విశ్వమే చేతిలో ఉంది భగవంతుని చేతిలో. కరెక్ట్. ఓకే. ఇంకెవరు చెప్తారు? ప్రియాంక మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద్ మాతాజీ. కృష్ణుడు ఒక రూపంలోనే వచ్చినా, ఒక అవతారంలాగా వచ్చినా, గోపికలు అంతమంది గోపికల దగ్గర ఎట్ ద సేమ్ టైమ్ అందరి దగ్గర ఉండేవారు. సో, అవును. భగవంతుడు కాబట్టి ఆ కెపాసిటీ తనకు ఆల్రెడీ ఉంది. తనకొక్కడికే ఉంది. మనకెవ్వరికి లేదు. రాధిక ఫుల్ 5గా డివైడ్ అవుతదా? రాధిక అవ్వదు. ఒక్కతే. యెస్ మైథిలి మాతాజీ మీరేమో చెప్తున్నారు? హరే కృష్ణ మాతాజీ దండోత్పన్నం. మనం హరే యాక్చువల్లీ గోవర్ధన్ లీలలో చూస్తే గూడా ఒక పర్వతం ఎత్తినప్పుడు భగవంతుడు ఆ కింద ఉన్న గోకులంలో ఉన్న ప్రజలకి, ఆ తర్వాత జంతువులకి అందరికీ కూడా ఎవరి భావం ప్రకారం వాళ్ళకి వాళ్ళ సైడే చూసి నవ్వుతున్నట్టు అనిపించారంట మాతాజీ. వెనకన ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ సైడే చూస్తున్నట్టుగా ఆయన ఒక లీల చేశారంట. సో, ఆ రకంగా చూస్తే ఇక్కడ ఈ భౌతిక జగత్తుకొచ్చినప్పుడే ఆయన అలాంటి లీల చేస్తే, ఇంకా ఆ గోలోక బృందావనంలో ఉంటే ఇంకేముంది మాతాజీ. ప్రతి ఇంకా ఒక్కరి దగ్గర ఆయన ఉంటారు కదా! అవును. సో, అదే అని. సో, ఆయన ఇంకొకటి గూడా నేను ప్రభుజీ ఒక మాతాజీ ఇంకా యాహ్! 1108 భార్యల దగ్గర ప్రతి ఒక్క దగ్గర స్వెట్ డే కూడా ఉన్నాడు కదా మాతాజీ. అందరి దగ్గర అవును. ఉన్నట్టుగా ఉన్నాడు మాతాజీ. ఆయన లీల అవును. అందరికి చూపించాడు. యెస్. ప్రతి యెస్. భార్యతోనే ఉన్నాడు. కరెక్ట్. సో, ఇంకొకటి చూడొచ్చు మనము. మనము తెలుసుకునేది చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా. సో, ఒక యూనివర్స్‌లో, ఒక భూమండలంలో
ఈ ఒక్క భాగం ఇంత మస్టర్డ్ సీడ్ ఒక భాగం హర్త్ అంతే. మన ఈ భూమండలంకిన భూమికిన బయటికి పోతే ఎంతో ఉన్నాయి. అదన్నీ తెలుసుకోవాలంటే మనం ఎంత జన్మం తీసుకోవాలో తెలవదు. సో, ఎంత బాగుందంటే సృష్టి అనేది భగవంతుడు ఎంత బాగా సృష్టి చేశాడు. అట్లా తెలుసుకోవచ్చు భగవంతుడు. సో, ఆయన ఇక్కడే ఇంత సృష్టి చేశాడంటే, ఆ ఒక్క ఆధ్యాత్మికం లోకంలో మన కోసం కూడా మనకు ప్లేస్ ఉండదా? ఎంతో మంది ఉండని అది అన్‌లిమిటెడ్. అది ఎండ్ అవ్వదు. కలియుగం ఎండ్ అవ్వచ్చేమో. కలియుగంలో ఒక ఇది అన్ని ఎండ్ అవ్వచ్చేమో. భగవంతుడిది ఒక లోకంలో ఎండే అవ్వదు. ఎంతమంది భక్తులు ఉన్నారో అంతమంది కోసం కూడా ప్లేస్ ఉంటది. అనేసి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. నేను చెప్తలేదు. మాతాజీ మీరేమన్నా చూసేసొచ్చారా? ఏం గ్యారంటీ చెప్తున్నారు అనేసి అడగొచ్చు మీరు. అయితే శాస్త్రాలు చెప్తున్నాయి. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ గ్రంథరాజ్ మాతాజీ. శ్రీమద్ భాగవతం की हरे जय, कृष्ण श्रील माता जी। प्रभुपाद की जय, श्री जय। गुरुदेव। హరే हरे कृष्ण. హరే కృష్ణ. హరే కృష్ణ. हरे कृष्ण. హరే हरे कृष्ण హరే కృష్ణ हरे మాతాజీ. हरे